సిల్వియా ప్లాత్ రాసిన ద బెల్ జార్. ఇది కేవలం ఒక నవల కాదు, అది మనసు లోపల జరిగే ఒక నిశ్శబ్ద యుద్ధం. రండి, ఆ యుద్ధం వెనుకున్న కారణాలేంటో, దానినుంచి బయటపడే మార్గాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైనా ఓ గాజు జాడిలో చిక్కుకుపోయినట్టనిపించిందా? చుట్టూ ప్రపంచం కనిపిస్తూనే ఉంటుంది, కానీ వాళ్ల మాటలు మనకు సరిగ్గా వినిపించవు, మన మాటలు వాళ్లకు చేరవు. బయటకు అంతా బానే ఉన్నట్టు కనిపిస్తుంది, కాని లోపల మాత్రం గాలి కూడా అందని ఓ వింత ఏకాంతం. సో, మన ఈ విశ్లేషణలో ముందుగా ఆ కనిపించని సంకెళ్ల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత గాజు కింద ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఆశ ఎలా చిగురిస్తుంది? చివరిగా ఆ జాడిని దాటిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో అన్వేషిద్దాం. సరే, మొదటి భాగం కనిపించని శిక్ష. అసలు ఈ మానసిక సంక్షోభం ఎక్కడ మొదలవుతుంది? బయటి ప్రపంచం నుంచి వచ్చే ఒత్తిడి వల్ల, లేక మన లోపల మనతోనే జరిగే సంఘర్షణ వల్ల? చూద్దాం. అసలు ఈ బెల్ జార్ అంటే ఏంటి? అది నిజంగా ఓ గాజు జాడి కాదు, మన మనసే మన చుట్టూ కట్టుకునే ఒక కనిపించని గోడలాంటిది. ఆ గోడ లోపలికి వెళ్ళాక గాలిక్కూడా పాతబడిపోయినట్టు, రంగులన్నీ వెలిసిపోయినట్టు, అసలు ఏ ఫీలింగ్ లేకుండా అంతా ముద్దుబారిపోయినట్టు అనిపిస్తుంది. బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా, లోపల మాత్రం ఒకటే ప్రశ్న: నేనిక్కడ ఏం చేస్తున్నాను? నేను దీనికి అర్హురాలినేనా? ఈ ఫీలింగ్నే మనం తరచుగా ఇంపాస్టర్ సిండ్రోమ్ అని పిలుస్తాం. నవలో మన హీరోయిన్ ఎస్తర్ పడే సంఘర్షణ కూడా సరిగ్గా ఇదే. దీని గురించే సిల్వియా ప్లాత్ ఎంత అద్భుతంగా చెప్పిందో చూడండి. ఆ నిశ్శబ్దం నన్ను కుంగదీసింది. అది నిశ్శబ్దం యొక్క నిశ్శబ్దం కాదు, అది నా సొంత నిశ్శబ్దం. అంటే అర్థమేంటంటే, మనల్ని నిజంగా కుంగదీసేది బయటి శబ్దాలు కాదు, మన లోపల ఎవరితోనూ పంచుకోలేక మనలో మనమే దాచుకునే ఆ మౌనమే. మన జీవితంలో కూడా చాలాసార్లు ఇలా జరుగుతుంది కదా. ఎన్నో దారులు కనిపిస్తాయి, కాని ఏ దారిని ఎంచుకోవాలో తెలియక అక్కడే ఆగిపోతాం. ఆ ఎంపికలే మనల్ని బంధించేస్తాయి. ఈ పరిస్థితిని సిల్వియా ప్లాత్ ఒక అత్తిపండు చెట్టుతో ఎంత అద్భుతంగా పోల్చిందో చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, మన జీవితం ఒక అత్తిపండు చెట్టులాంటిది. ఆ చెట్టుకి ఉన్న ప్రతి పండు మన జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం. ఒకటి సంతోషంగా పెళ్లి చేసుకుని పిల్లలతో గడపడం, మరొకటి ఫేమస్ రైటర్ అవ్వడం, ఇంకొకటి ఒక గొప్ప ప్రొఫెసర్ అవ్వడం. ఇలా ప్రతి పండు ఒక గోల్డెన్ ఫ్యూచర్. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒక్క పండును కోసుకుంటే మిగిలినవన్నీ చేజారిపోతాయేమోనన్న భయం. ఆ భయంతో ఏది ఎంచుకోలేక అలానే చూస్తూ ఉండిపోతే ఏమవుతుంది? ఒక్కో పండు నల్లగా మారి, వాడిపోయి, కింద రాలిపోతుంది. చివరికి ఆ చెట్టు మొత్తం ఖాళీ అయిపోతుంది. దీనికి తోడు సమాజం కూడా ఉంటుంది కదా, మనకోసం కొన్ని బాక్సులు రెడీగా ఉంచుతుంది. మంచి కొడుకు, మంచి కూతురు, మంచి స్టూడెంట్, ఇలా. మరి ఒకవేళ మనం ఆ బాక్సులో సరిపోకపోతే, అప్పుడే మన అసలు మనసుకి, మనం వేసుకున్న ముసుగుకి మధ్య అసలు యుద్ధం మొదలవుతుంది. సరే, ఇప్పుడు రెండవ భాగానికి వద్దాం, గాజు కింద ప్రయాణం. ఒకవేళ ఆ బెల్ జార్ మనమీదకు దిగివస్తే ఆ అనుభవం ఎలా ఉంటుంది? ప్రపంచం ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు చూద్దాం. అదో విచిత్రమైన ఫీలింగ్. మన జీవితాన్ని మనమే ఒక సినిమా చూస్తున్నట్టు చూడటం. అంటే మన శరీరానికి, మన పనులకి మనకే సంబంధం లేనట్టు, ఎవరో అపరిచితుడి జీవితాన్ని దూరం నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది. మన కథలో మనమే ఒక ప్రేక్షకుడైపోతాం. ఆ జాడీ కింద ఉన్నప్పుడు గాలి కూడా ఊపిరాడినట్టు ఉంటుంది. రంగులన్నీ ఫేడైపోయినట్టు కనిపిస్తాయి. ప్రతి శబ్దం ఎక్కడ్నించో దూరం నుంచి వస్తున్నట్టుంటుంది. చివరికి ఏమవుతుందంటే, మన ఎమోషన్స్ కూడా మనవి కావని, అన్ని నకిలీ అనిపించటం మొదలవుతుంది. మనసు పడే బాధ కేవలం మనసుకే పరిమితం కాదు, శరీరం కూడా దాన్ని అనుభవిస్తోంది. నిద్ర పట్టకపోవడం, ఆకలి వెయ్యకపోవడం, ఎప్పుడూ అలసటగా ఉండటం, ఇవన్నీ శరీరం మనకు పంపే సిగ్నల్స్. కాని ఆ బెల్ జార్ లోపలున్న మనసుకి ఆ అరుపులు వినిపించవు. చివరికి మన సొంత శరీరమే మనకు శత్రువులా మారిపోతుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి, ఒంటరితనానికి, ఏకాంతానికి మధ్య. బెల్ జార్ లోపల ఫీలయ్యేది ఒంటరితనం, అదొక శిక్షలాంటిది, బాధాకరమైన శూన్యం. కాని మనకు మనంగా ప్రశాంతంగా ఒంటరిగా గడపాలనుకోవడం ఏకాంతం. అది మనం స్పృహతో తీసుకున్న నిర్ణయం, మన ఎంపిక. ఇంత చీకటి తర్వాత ఒక ఆశకిరణం, మూడవ భాగం.
ఇంత చీకటిలోంచి బయటపడటం సాధ్యమేనా? ఆ గాజు గోడను పగలగొట్టగలమా? ఈ కష్టమైన కాని చాలా ముఖ్యమైన ప్రయాణం గురించే మనమిప్పుడు మాట్లాడబోతున్నాం. ఒక చిన్న విషయం ఆలోచించండి. మనకి జ్వరం వస్తే లేదా కాలు విరిగితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, ఏమాత్రం సంకోచించాం. కానీ అదే మనసుకి గాయమైతే మౌనంగా ఉండిపోతాం. నలుగురు ఏమనుకుంటారు అని భయపడతాం. బలహీనులనో పిచ్చివాళ్లనో అంటారేమోనని భయం. అందుకే మానసిక సమస్యల కోసం సహాయం అడగడమనేది నిజంగా ఒక పెద్ద సాహసం. కాని ఒకటి గుర్తుంచుకోవాలి, సహాయం అడగడమంటే ఓడిపోయినట్టు కాదు, మన జీవితాన్ని మళ్లీ మన చేతుల్లోకి తీసుకుంటున్నట్టు. అది కంట్రోల్ వదులుకోవడం కాదు, కంట్రోల్ని తిరిగి సంపాదించడం. సరే, సహాయం తీసుకున్నాం, కోలుకునే దారిలో ఉన్నాం. కాని అప్పుడు మనల్ని ఇంకో పెద్ద భయం వెంటాడుతుంది. అదేంటంటే, నేను మళ్లీ పాత నేనులా అవ్వగలనా? ఈ గాయాలు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాయేమో? హోప్ అనేది అందరికీ ఉంటుంది కాని నాకు కాదేమో అనే ఒక నిస్సహాయమైన ఫీలింగ్. అయితే కోలుకోవడం అనేది ఒక స్ట్రెయిట్ రోడ్ లాంటిది కాదు. అందులో చాలా స్పీడ్ బ్రేకర్లుంటాయి, కొన్ని మలుపులుంటాయి, మంచి రోజులుంటాయి, కొన్ని కష్టమైన రోజులుంటాయి. ఇక్కడ మన లక్ష్యం పాత మనంగా మారడం కాదు, తన బలమేంటో తెలుసుకున్న ఒక కొత్త మనంగా మారడం. ఆ ప్రయాణం పెద్ద పెద్ద అంగలతో మొదలవదు, చిన్న చిన్న అడుగులతోనే మొదలవుతుంది. మంచం మీద నుంచి లేవడం, కిటికీ కర్టెన్లు తెరవడం, ఒక గ్లాస్ నీళ్లు తాగడం, ఒకే ఒక్క వాక్యం రాయడానికి ప్రయత్నించడం, ఒక ఫ్రెండ్తో మాట్లాడటం. ఇలాంటి చిన్న చిన్న విజయాలే ఆ చీకటిలోంచి మనల్ని బయటకు తీసుకొచ్చే దారిని నిర్మిస్తాయి. ఇక చివరి భాగం జాడీకి ఆవలివైపు జీవితం. ఆ గాజు గోడలు పగిలిపోయిన తర్వాత ప్రపంచం ఎలా కనిపిస్తుంది? ఆ పోరాటం మనకు ఏమి నేర్పిస్తుంది? ఇప్పుడు చూద్దాం. ఆ కష్టాలన్నీ దాటిన తరువాత ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. అదేంటంటే, మనం మన కథలో కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు, మనమే ఆ కథకు రచయితలం కూడా. మన కథలో తరువాతి పేజీలో ఏం రాయాలో నిర్ణయించుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది. ఈ సందర్భంలో సిల్వియా ప్లాత్ చెప్పిన ఇంకో మాట, మన ప్రత్యేకతను మనం అభినందించకపోవడమే అసూయకు ఒక లక్షణం. దానర్థమేంటంటే, మనం ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకోవడం ఆపేసి మనల్ని మనం, మన ప్రయాణాన్ని మనం గౌరవించుకుంటామో అప్పుడే అసలైన స్వస్థత మొదలవుతుంది. మన ఆలోచనా విధానంలోనే ఒక పెద్ద మార్పు వస్తోంది. పర్ఫెక్షన్ని వెతుక్కుంటూ పరిగెత్తడం ఆపేసి మన జీవితంలోని అసంపూర్ణతల్లోనే ఒక అందాన్ని చూడటం మొదలుపెడతాం. కిందపడి లేవడంలో ఉన్న బలాన్ని గుర్తిస్తాం. ఆ విరిగిన ముక్కల్ని అతికించుకోవడంలోనే నిజమైన సౌందర్యం ఉందని తెలుసుకుంటాం. మరి నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటి? సమాజం వేసే సంకెళ్ల నుంచి బయటపడటం కాదు, మన మనస్సు మనకు వేసుకునే సంకెళ్ల నుంచి బయటపడటం. కింద పడిపోతామేమో అని తెలిసినా ధైర్యంగా ముందుకు అడుగేయగలగడమే నిజమైన స్వేచ్ఛ. ఒక విషయం మనం ఒప్పుకోవాలి, ఆ బెల్చార్ బహుశా పూర్తిగా మాయమైపోకపోవచ్చు, అది ఎప్పుడూ ఆకాశంలో అలా వేలాడుతూనే ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనకొక ధైర్యముంది. ఒకవేళ అది మళ్ళీ మన మీదకి దిగొస్తే దాంతో ఎలా పోరాడాలో మనకు తెలుసు. అదే మన బలం. సో చివరిగా ఈ నవల మన ముందొక ఖాళీ పేజీని ఉంచుతుంది. కలం మన చేతిలోనే ఉంది. మరి మన కథలో తర్వాతి అధ్యాయమేంటి?